మనకు సాతాను శోధనల నుండి విడుదల మరియు నిత్య రక్షణ లభించింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, మొదటిగా మనం చూసాము ఏంటంటే ఆయన వేదన అనుభవించిన వేరు వేరు స్థలాలలో మూడు శక్తుల ద్వారా ఆయన వేదనను అనుభవించాడు. మొదటిగా గెత్సేమనేటటువంటి తోటలో సాతాను ద్వారా. ఇక రెండవ స్థలాన్ని మనం చూస్తే గబ్బతా అనేటటువంటి స్థలం అండి. గబ్బతా అనబడేటటువంటి స్థలం, ద ప్లేస్ ఆఫ్ గబ్బతా. చూడండి, ఈ పాపుల తీర్పులో మౌనముగా నిలబడినటువంటి లేదా మౌనముగా నలిగినటువంటి నీతిమంతుడు. చూడండి, గబ్బతా అనేటటువంటి స్థలము యేసుక్రీస్తు ప్రభువు వారు మరణానికి ముందు అనుభవించిన వేదనలలో రెండవ స్థలము గబ్బతాలో జరిగిందండి. గబ్బతా దగ్గర జరిగింది. చూడండి, గెత్సేమనేటటువంటి తోటలో ఆత్మీయ పోరాటాన్ని ప్రభువు వారు ముగించుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే గబ్బతా దగ్గర మనుషుల తీర్పు ముందుకు వస్తూ ఉన్నాడు. మొదటిగా సాతాను పోరాటం అయిపోయింది, అక్కడ వేదనను అనుభవించాడు. ఇప్పుడు మనుషుల తీర్పు వల్ల ఆయన వేదనను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనుషుల తీర్పు ముందుకు వచ్చాడు. ఇక్కడ ఆయన శారీరక మరియు సామాజిక అవమానము ద్వారా మరణపు వేదనను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, గబ్బతా అనేది అరబిక్ పదం అండి. గబ్బతా అనేది అరబిక్ పదం. దీని అర్థం ఏంటంటే ఎత్తైనటువంటి అరుగు అని అర్థం అండి. అరుగులు ఉంటాయి కదా, మనకి చాలా దగ్గర ఇళ్ళ ముందు అరుగులు ఉంటాయి, అక్కడ చాలా మంది కూర్చుంటారు. ఇక్కడ కూడా గబ్బతా అనేటటువంటి అరబిక్ పదములకు అర్థం ఏంటంటే ఎత్తైనటువంటి అరుగు. చూడండి, గ్రీకులు దీనిని లిథోస్ట్రోటోస్ అని పిలుస్తారండి. లిథోస్ట్రోటోస్ అని పిలుస్తారు. అనగా రాళ్లతో పరచబడినటువంటి నేల